మరో జైత్ర యాత్రకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు 3 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానుంది. రేపు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో సభలు ఉంటాయి. 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఇక 30న కొండేపి, మైదుకూరు, పీలేరులో, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభల్లో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. రైట్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. రవీందర్, గుడ్ మార్నింగ్. సో ప్రచార సభలకు సీఎం వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రేపు ఉదయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఆ తర్వాత వెంకటగిరి, కందుకూరులో కూడా రేపు ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. వరుసగా 4 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నటువంటి సభలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం 4 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ను విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి జరగబోతున్నటువంటి కార్యక్రమాలు, బహిరంగ సభలకు సంబంధించి కూడా ఏ రోజుకు ఆ రోజు విడుదల చేయబోతుంది. ప్రస్తుతానికి రిలీజ్ అయిన కార్యక్రమం ప్రకారం చూస్తే రేపు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత చోడవరం, పి గన్నవరం, అట్లాగే పొన్నూరులో జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటారు. 30వ తారీఖు వచ్చేసరికి కొండెపి, మైదుకూరు, పీలేరులో జరిగే సభల్లోనూ, తర్వాత మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరిగేటువంటి బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత నుంచి కూడా కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పటికి బహిరంగ సభల తాలూకు వివరాలను రిలీజ్ చేస్తుంది. ఎప్పటివరకు చూస్తే సిద్ధం సభలు కానీ, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో జరిగినటువంటి బస్సు యాత్రలు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారం పేరుతో జగన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ స్థాయి వరకు కార్యకర్త అయితే ఉంటారో అంతవరకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలనేది వైఎస్ జగన్ ఉద్దేశం. అందులో భాగంగానే ఇప్పటివరకు వరుస వెంబడిగా అనేక రూపాల్లో కార్యక్రమాలను రూపొందించడం ద్వారా అటు ఎమ్మెల్యేలు, మంత్రులు గడిచిన కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 22 రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో ఆయన రాష్ట్రం అంతా 86 నియోజకవర్గాల్లో తిరిగినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మొత్తంగా అయితే ఇప్పటివరకు గడిచిన 58 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయబోతున్నాం అనేది కూడా వివరించే విధంగా ఈ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. అట్లాగే ఇప్పటివరకు గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న నేపథ్యంలో వారు ఏ విధంగా ఫెయిల్ అయింది, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఏ విధంగా ఫెయిల్ అయిందో వివరంగా జగన్ వివరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.